అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 14వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క విషయం కూడా మీకు పూర్తిగా క్షుణ్ణంగా స్పష్టంగా అయితే అర్థమై తీరుతుంది. ఈ యొక్క రాశి గలవారు ఏ పనిని కూడా తొందరపాటుతనంతో అయితే అస్సలు చేయవద్దు. డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. ఒక చిన్న లెక్క పొరపాటుగా పెద్ద నష్టాన్ని అయితే తీయబోతుంది. మీరు ఇప్పటికే పెట్టిన కొన్ని పెట్టుబడులు లాభం వైపు అయితే తిరిగి వస్తున్నాయి. దాన్ని గుర్తించండి. ఇంట్లో ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీ భావాలను స్పష్టంగా అయితే ప్రేమతో చెప్పండి. కొందరు సభ్యులు మీ నిర్ణయాల్ని ప్రశ్నించవచ్చు, కానీ మీ యొక్క ఉద్దేశం పవిత్రమైనదని చివరికి అందరూ అయితే అర్థం చేసుకుంటారు. ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించి మిమ్మల్ని ఈరోజు చాలా మాధుర్యంగా మాట్లాడబోతున్నాడు. అతని మాటల్లో సరికొత్త మాటలు మోసపూరితమైన ప్రలోభాలకు కూడా గురి కావచ్చు. ప్రతివాదనను లోతుగా అయితే ఆలోచించండి. మీరు భాగస్వామితో ఒక చిన్న అపార్థం కూడా ఏర్పడబోతుంది. ఒక్క నిమిషం మేఘంలా వచ్చి వెళ్ళిపోతుంది. ఒక చిన్న ఉపహారం లేదా పాత జ్ఞాపకం ఆ గాయాన్ని మళ్ళీ కలిపివేయగలదు. ప్రేమ ఎప్పుడు మొదటి అడుగు వేయడానికైతే సిద్ధంగా ఉంటుంది. శరీరంలో చిన్న అలసట, తలనొప్పి లేదా జీర్ణక్రియలో కొన్ని సమస్యలు కూడా మీకు కనిపించవచ్చు. ఈరోజు మీరు తినే ఆహారంపై కాస్త శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. మీరు ఒక 10 నిమిషాల ధ్యానం చేస్తే, ప్రకృతి మధ్య మీరు నడగగలిగితే మీకు నిండుగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే ఆ ప్రశ్నలు మీకు గౌరవంగా తెచ్చిపెడతాయి. కొందరు అధికారులు మీ యొక్క ప్రతికాలను తక్కువగా అయితే అర్థం చేసుకుంటారు. మీ యొక్క మాటల విలువలను తగ్గించలేవు. మీ మనసును ఒక పవిత్ర శాంతి కోసం అయితే తపన పడుతుంది. ఒక ప్రార్థన లేదా పవిత్ర పాట శాంతిని అయితే అందిస్తుంది. ఆర్థిక విషయాలను ఇతరులతో బలవంతంగా పంచుకోవడానికి ప్రయత్నిస్తే అది విరోధాన్ని సృష్టించవచ్చు. రేపటి రోజున మీకు ఒక చిన్న సంతోషం కలిగించే సంఘటన అయితే జరగబోతుంది. అది ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక పాత పాట వినడం వల్ల కూడా కావచ్చు. ఆ ఆనంద క్షణితమైనది అయితే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కనుక మీరైతే నిరాశకు గురవుతారు. దాన్ని అనుభవించడానికి అయితే వదిలేయండి. అది ఆఫీస్లో పనిచేసి వేగంగా అయితే సాగుతుంది, కానీ ఒక చిన్న తప్పు మీ ప్రగతిని ఆపేస్తుంది. అందుకే ప్రతి ఫైలు, ప్రతి ఈమెయిల్ 2 సార్లు అయితే మీరు తనిఖీ చేసుకోవడం ఎంతైనా మంచిది. సహోద్యోగులు ముఖ్యంగా అయితే మీకు గౌరవ మర్యాదలను ఇవ్వబోతున్నారు. భవిష్యత్తులో మీకు అది పెద్ద ఆసరా కాబోతుంది. ఎవరు ఏం చెప్పినా కూడా వెంటనే దాని నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. కొంతసేపు ఆగిన తర్వాత నిర్ణయాలు చెప్పడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు చెప్పదగిన సూచన అంటే ఏంటంటే 1-2 సార్లు ఆలోచించి మరీ చేయడం వల్ల అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. మీరు ప్రతి ఒక్క పనిలో కూడా మీ జీవితంలో ఒక పెద్ద ప్రలోభం కూడా రాబోతుంది. అది ఎవరి ద్వారా అనేది కూడా చెప్పలేము. ఎవరనేది కూడా మీకు పాత స్నేహితులు కావచ్చు, ఎవరైనా కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు. ఎవరి ద్వారా అయినా సరే మీకు ఒక మలుపు తిరగబోతుంది. జీవితం ఒక కొత్త సంఘటన, కొత్త మార్పుని తీసుకురాబోతుంది. ఎటువంటి వారైనా సరే కొత్త వారు కానీ మిమ్మల్ని అతిగా నమ్మి వాళ్ళకు మీ విషయాలు అయితే అస్సలు షేర్ చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి ఈరోజు రేపటి రోజున అయితే మీకు హాజరు కావాల్సిన కార్యక్రమాలు కాస్త మీకు బోరింగ్గా అనిపించవచ్చు, కానీ అక్కడ కలిసే ఒక వ్యక్తి అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్పు చేయబోతున్నాడు. కార్యక్రమం మధ్యలో మీరు ఒక తప్పు అయితే చేయబోతున్నారు, కానీ దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. తప్పులు మనిషిని నేర్పుతాయి, ఓడించగలవు. కానీ పాల్గొనే క్రీడల్లో రేపటి రోజున మీకు అద్భుతమైన అవకాశం అయితే వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మీ శరీరం చాలా సిద్ధంగా ఉండాలి, కానీ మీ పోటీదారు మిమ్మల్ని ఓడించడానికి అన్యాయం చేస్తాడు. మీరు నిజాయితీగా ఆడితే గెలుపు మీ సొంతం అవుతుంది. చివరికి మీరే గెలుస్తారు. ఒక చిన్న వాదనలో కూడా చిక్కుకోబోతున్నారు. అది సహోద్యోగి లేదా స్నేహితుడు కావచ్చు, కానీ మీరు మౌనంగా ఉండి వినడం ద్వారా దాన్ని శాంతింప చేయగలుగుతారు. కానీ మీరు కోపంతో స్పందిస్తే ఆ గొడవ మీకు మచ్చగా అయితే మిగిలిపోతుంది. మౌనం ఎప్పుడు బలమైన సమాధానం అని అయితే గుర్తుంచుకోండి. ఒక చిన్న పనిలో జాగ్రత్త పడకపోతే అది ఒక పెద్ద సమస్యగా మారవచ్చు. విద్యుత్ వాహనాలు లేదా డాక్యుమెంటేషన్ల విషయంలో అయితే ఒక సెకండ్ మీరు ఆలోచిస్తే ఆ ప్రమాదాన్ని అయితే మీరు తప్పించుకోగలుగుతారు. జాగ్రత్త ఎప్పుడూ కూడా భయం కాదు, అది ఒక జ్ఞానం, బుద్ధి మాత్రమేనైతే మీరు గుర్తుంచుకోండి.
దాన్ని మీరు ఒప్పుకోవటం ఒక గొప్పతనాన్నిగా అయితే సూచిస్తుంది. తప్పును దాచడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని మరింతగా లోతుగా ఇరుక్కునేలా బాధపెడుతుంది. నిజాయితీగా ఎప్పుడూ ఉంటే మీకు అది ఒక కవచంలాగా మిమ్మల్ని ఒక భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఒక ప్రసంగం లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ నిర్ణయం కావచ్చు. మీ ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు భయపడి వెనక్కి తగ్గితే ఆ అవకాశం మళ్ళీ రాదు. ధైర్యం అంటే భయపడకపోవడం కాదు, భయంతో ముందుకు సాగడం. రేపటి రోజున మీరు సామర్థ్యంపై సందేహించవచ్చు, కానీ మీరు ఎప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సవాళ్ళు కూడా మీ నమ్మకాన్ని నిరూపించి దాన్నైతే ఇతరుల మాటకు లొంగిపోయే మీ ఆత్మవిశ్వాసం అయితే క్షీణిస్తుంది. మీ విలువ ఇతరులు నిర్ణయించుకోవాలి. రేపటి రోజున మీ పని లేదా ప్రవర్తన వల్ల మీకు సామాజిక గౌరవం అనేది లభించబోతుంది. ఒక చిన్న సేవ వల్ల పెద్ద పెద్ద ప్రశంసలు అయితే మీరు అందుకోబోతున్నారు. కానీ కొందరు మిమ్మల్ని అసూయతో చూడబోతున్నారు. వారి మాటల గౌరవాన్ని అయితే తగ్గించలేవు. నిజమైన గౌరవం ఎప్పుడూ కూడా అంతర్గతం కాదు. మీరు ఇష్టమైన ఒక సంభాషణ చక్కగా అయితే నడిపించగలుగుతారు. మీ మాటల్లో ఒక మాయాజాలం ఉంటుంది. అది ఇతరులను ఆకట్టుకుంటుంది. కానీ వారు వాక్యం తప్పు చేసేదైతే మీ ప్రతిష్టకు గండం కాడవచ్చు. ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా అయితే ఉంటుంది. కానీ సంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఇతరులకు అసూయ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. సంప్రదాయాలను గౌరవించాలి, దాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. కొత్త ప్రేమ సంబంధాల్లో ఒక అధ్యాయం మొదలవబోతుంది. చిన్న ఉపహారం లేదా ఓ అక్షరం మీ భావాలను వ్యక్తం చేస్తుంది. ఒక పాత గాయాన్ని తిరిగి తెరకెక్కిస్తే మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ అంటే మర్చిపోవడం కాదు, క్షమించటం. అలాగే జరిగే సమావేశంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి అంశంపై దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. ఒక సభ్యుడు మీ మాటను అవమానిస్తే అది మీ స్థానాన్ని బలహీనపరుస్తుంది. గౌరవం ఇచ్చేటప్పుడు తిరిగి వస్తుంది. రేపటి రోజున మీ యొక్క మనసులో అద్భుతమైన ఆలోచన అయితే మెరుగుపరుస్తుంది. వెంటనే అదే మీ జీవితాన్ని మార్చబోతుంది. కానీ దాన్ని ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే ఎంతైనా ముడుచుకుపోతుంది. సృజనాత్మకత పంచుకున్నప్పుడు వికసిస్తుంది. మీరు పరిశ్రమలో కొత్త అవకాశాలు అయితే లభించబోతున్నాయి. మీ భవిష్యత్తును బాగా లాభసాటిగా అయితే ఇస్తుంది. కాబట్టి దాన్ని ఎంతైనా మీరు చేతిలో గట్టిగా పట్టుకోవడం ఉత్తమం. పరిశ్రమల్లో కొత్త సమస్యలు అయితే బయటపడబోతున్నాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి సమస్యల పరిష్కారాల ద్వారాలుగా అయితే ఒక పుస్తకము, ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన నుంచి ప్రేరణ అయితే లభించబోతుంది. అది మీలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుంది. కానీ మీరు ఆ ప్రేరణ వెంటనే పనిలో పెట్టకపోతే అది క్షణికావేశంగా మారిపోతుంది. ప్రేరణ అంటే ప్రారంభం నుండి కృషి కాదు. ఈ రేపటి రోజున అయితే ఒక చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు. అది అపూర్వమైన అనుభవం కూడా లభిస్తుంది. అది మీ జీవితానికి కొత్త అర్థాన్ని కూడా ఇస్తుంది. మీరు ప్రయాణంలో చిన్న తప్పులు చేస్తే అది సామాన్య విషయం అయితే ప్రయాణాన్ని చెడగొడుతుంది. మీ యొక్క ప్రతిభ మరింత వికసిస్తుంది. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వల్ల మరింత శక్తివంతులు అవుతారు. మీరు పాఠాలు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది మీ పురోగతిని ఆపేస్తుంది. ప్రతిభ అంటేనే నేర్చుకోవడం, నమ్మకం అయితే కాదు. మీ యొక్క వ్యక్తిత్వ ఇతరులకు అయితే ఆకర్షిస్తుంది. మీ వెనుక మీ మాటలు వారి హృదయాలను తాకుతాయి. అలాగే మీ సందర్భంలో మీరు కాస్త మీ బానిసత్వాన్ని కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. వ్యక్తిత్వం ఎప్పుడు సహజంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని పనులు ఫలితాలు అయితే కనపడతాయి. అవి మిమ్మల్ని సంతోషింపజేస్తాయి, బాధ పెడతాయి. కానీ ఇవి రెండు మీకు గుణపాఠాలని అయితే అవుతాయి. మీరు గతం పట్ల మీరు అతిగా ఆలోచించడం అస్సలు వద్దు. మీరు వర్తమానాన్ని కోల్పోతారు. గతం గురువు రేపటి రోజున వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుంటారు. అతడు మీరు జీవితంలో కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు. మీ పాత స్నేహితుని అవమానిస్తే అది మీ సామాజిక వలయానికి అయితే బలహీనపరుస్తుంది. స్నేహాలు విస్మరించడానికి సంవత్సరాలు పడతాయి, కానీ కోల్పోవడానికి క్షణాలు కాదు. అలాగే మీరు మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేయడానికైతే చెప్పవచ్చు. మీ సమయాన్ని విలువైనదిగా మారుస్తుందని చెప్పవచ్చు. కానీ మీరు పాత అలవాట్లను వదిలేయలేక అది మీకు పురోగతిని అయితే అడ్డుగా అయితే నిలబడుతుందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి అంటే మీరు ఎంతైనా నేర్చుకోవడం. అలాగే మీరు 10 నిమిషాలు గనక ధ్యానం చేస్తే, ప్రకృతిలో కలిస్తే మీకు మనసు చాలా శాంతపడుతుంది. మీరు మీ పనిలో ఓవర్గా థింక్ చేయడం అయితే మానసిక సంక్షోభాన్ని అయితే దెబ్బతీస్తుంది. మనసుకు విశ్రాంతి ఇవ్వడం ఎంతైనా ముఖ్యం. ఒక ముఖ్యమైన అవకాశం అయితే వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను ప్రదర్శించాలి. కానీ మీకు అవకాశం తిరస్కరిస్తే అది మళ్ళీ రాదు కనుక ఎంతైనా అయితే మీరు చాలా ఈ మనోభావాలు ఊహించిన విధంగా అయితే మారవచ్చు. సంఘటనలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. కానీ తాత్కాలికమనైతే మీరు మీ భావాలను దాచుకుంటే మిమ్మల్ని లోపల నుంచి కుమ్ముకుంటూ ఉంటుంది. భావాలను వ్యక్తం చేయడానికి అయితే బలహీనత కాదు. శాంతి అంటే ఈ రోజున మీకు లోతైన ఒక శాంతి అనే చెప్పుకోవచ్చు. మనశ్శాంతి ఒక ప్రార్థన, ఒక పాట లేదా ఒక ప్రకృతి దృశ్యం కావచ్చు. మీరు శాంతి కోసం అయితే మిమ్మల్ని ఇంకా అశాంతికి గురి చేస్తుంది కాదని మీరు లోపల నుంచి వస్తే కొత్త సంకల్పం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది.
కాబట్టి మీరు దాన్ని గట్టిగా పట్టుకొని పాత సంకల్పాన్ని వదిలేస్తే అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సంకల్పం అంటే నిబద్ధత. దాన్ని మీరు పట్టుకొని ఉండాలి. ఈరోజు మీరు కీలకమైన వ్యక్తిత్వంతో కలుస్తారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని అకస్మాత్తుగా అయితే పూర్తిగా మార్చబోతున్నాడు. స్వార్థపూరితంగా ఉపయోగిస్తే అది మిమ్మల్ని ఒంటరిగా నిలబెడుతుంది. సంబంధాలు లావాదేవీలు కావు. మీకు చట్టపరమైన విషయంలో కూడా సమస్యలు ఎదురు కావచ్చు. కానీ మీరు సరైన పత్రాల సాక్ష్యాలు సిద్ధంగా ఉంచుకుంటే మీరే గెలుస్తారు. మీకు చట్టపరమైన హక్కులను వాడకుండా వదిలేస్తే మీ భవిష్యత్తుకు నష్టం కలుగుతుంది. చట్టం మీ స్నేహితుడు, శత్రువు కాదు. మీ యొక్క పర్యటనకు వెళ్ళవచ్చు, కానీ అపూర్వమైన అనుభవం కూడా లభించబోతుంది. మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇవ్వబోతుంది. ప్రయాణంలో చిన్న చిన్న తప్పులు చేస్తే మాత్రం మీరు ఎంతైనా ఇబ్బంది పడవలసి వస్తుంది. జాగ్రత్త ఎంతైనా అవసరం. మంచి మార్పులు చేయాలనుకుంటే మీరు మంచి ఫర్నిచర్ లేదా అలంకార వస్తువులు మీ కొత్త ఇంటికైతే కొత్త కళని, శక్తిని ఇవ్వబోతున్నాయి. మీరు ముఖ్యంగా ఒక విషయాన్ని గమనిస్తే గనక అది మీ భవిష్యత్తుకు చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. మీకు ఎదురవ్వబోయే సమస్యలు, బాధలు, ఆటంకాలు మీకు తొలగిపోవాలంటే గనక మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ప్రతి పనిలో అడుగు ముందుకు వేయడం వల్ల మీకు అంతైనా మేలు చేస్తున్నది చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.